అతడు పాళెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించేశాడు దాన్ని మొత్తాన్ని. సో ఈ సన్నివేశం అంతా కింద జరుగుతుంది. మోషేకి తెలియదు ఈ విషయం. దేవుడు మోషేకి చెప్పాడు, మోషే కిందకు వెళ్ళు, వారు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశారు. మోషే వెంటనే కిందకు వస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు చేసిన పలకలు, దాని మీద దేవుని చేతి రాత, ఆయన శాసనములను ఆజ్ఞలను రాశాడు. అంటే మోషే ఆ 2 పలకలను, రాతి పలకలను తీసుకొని వస్తున్నాడు. గాడ్స్ రైటింగ్ అది, అంటే దేవుని చేరాత. వాటిని పట్టుకొని కిందకు వస్తుంటే మరి కరెక్ట్ గా దూడ కనిపించింది. పాళెము దగ్గరికి రాగానే దూడ కనిపించింది. నాయకులకు లోపాలే మొదట కనిపిస్తాయి. ఫస్ట్ దూడ కనిపించింది ఈయనకి. దూడ చుట్టూ వీళ్ళు చేస్తున్న నాట్యం కనిపించింది. తిన్నగా వెళ్ళాడు అక్కడికి వెళ్ళి మరి మోషే 2 పనులు చేశాడు. అదేంటంటే దేవుని పలకలు పగలగొట్టాడు, దూడ బూడిద తాగించాడు. దేవుని పలకలు పగలగొట్టాడు, దూడ బూడిద తాగించాడు. మొదటిది దేవుని పలకలు పగలగొట్టాడు. ఎక్కడ 32:19 మనం చదివాం కదా, చివరి భాగం. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టేశాడండి. ఒకసారి మీరే ఆలోచించండి. దేవుడు చేసినవి, దేవుడు రాసినవి, వాటిని పగలగొట్టేశాడు. ఒకవేళ మోషే ఇలా అనుకుని ఉంటాడు, ఓ నీచులైన పాపులైన ఇజ్రాయేలీయులారా, మీరు చేసిన పాపం ఎంత తీవ్రమైందో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను చూడండి అని అది చేశాడేమో. ఆవేశంతో చేయలేదు, ఆలోచన పూర్వకంగా చేసి ఉంటాడు అని అనిపించింది నాకు. సో ఆ పలకలను తీసుకున్నాడు, గట్టిగా ఒక్కసారి కిందేసి పగలగొట్టి వాళ్ళ వైపు ఉంటాడు. దిస్ ఈజ్ వాట్ యు డిడ్, ఇదే మీరు చేసింది. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎంత ప్రశస్తమైనవి. మనలకు ప్రత్యేక జనాంగంగా ఎంచుకొని మనలకు స్వతంత్ర దేశంగా చేయబోతూ మనం పాటించవలసిన 10 ఆజ్ఞలు ఇస్తే పట్టుమని 40 రోజులు అయింది అంతే. మీరు అందులో ఉన్న 3 ప్రధాన ఆజ్ఞలను ఆల్రెడీ విరగ్గొట్టేశారు. ఇదే మీరు చేసింది. ఒకవేళ అక్కడ యెహోషువ పక్కనే ఉండి, అయ్యా ఓ నాయకుడా మోషే, నువ్వు చేసింది ఏంటి, దేవుడి యొక్క చేతి రాతలు మరి పగలగొట్టేస్తావు అని అంటే, అప్పుడు అంటాడు, అవును నేను జాతీయ చెప్తున్నా, అదిగో వాళ్ళు చేసిన ఆ భయంకరమైన దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద లెక్కలోది కాదు. అంటే మొదట వారు చేసింది ఏంటో వాళ్ళకి తెలియాలి. అలానే మోషే ఇంకొక ఉద్దేశం ఉందేమో అందుట్లో, వాటిని పగలగొట్టి వాళ్ళు చెప్పుంటాడు, మీరు ఆయన ఆజ్ఞలను మీరినప్పుడు దేవుడి హృదయం కూడా ఇదిగో ఇలానే బద్దలైంది అని వాళ్ళకి సాదృశ్య రూపంగా చెప్పడానికి వాటిని ఇంటెన్షనల్ గా పగలగొట్టాడేమో. కొన్నిసార్లు మతోన్మాదులు బైబిల్ని చించేసినప్పుడు, బైబిల్ని కాల్చినప్పుడు, బైబిల్ని మరి బురదలో వేసినప్పుడు వెంటనే సోషల్ మీడియాలో మన క్రిస్టియన్స్ ప్రొటెస్ట్ చేస్తారు, అగెన్స్ట్ గా మాట్లాడతారు, నెగిటివ్ కామెంట్స్, వాళ్ళని అయిష్టత చూపిస్తారు, లేదంటే ర్యాలీలు చేస్తారు, ఇలా ఏవేవో చేస్తారు. అవును, పరిశుద్ధ గ్రంథం చాలా ప్రశస్తమైంది, దాన్ని చించకూడదు, దాన్ని నవ్వులు పాలు చేసేటట్లుగా చేయకూడదు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇలా ప్రొటెస్ట్ చేస్తున్న క్రైస్తవుల్లో, ఇలా వ్యతిరేకంగా అతను చించాడని మరి పలానా వ్యక్తి మీద దాడి చేస్తున్న వీళ్ళల్లో, వీరి డైలీ లైఫ్ లో వీళ్ళు దేవుని మాటలు ఎన్ని అతిక్రమిస్తున్నారు, ఎన్నింటికి అవిధేయత చూపిస్తున్నారు. ఒకవేళ దేవుడు గాని పైనుంచి చూస్తే అతను చించి పాడు చేసిన ఆ దృశ్యము కన్నా నువ్వు ప్రతిరోజు దేవుని మాటలను మీరుతూ అవిధేయుడిగా బతుకుతుంటే నిన్ను చూసే దేవుడి హృదయం బద్దలైంది, నిన్ను చూసే దేవుడు బాధపడతాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మనము వేటికి విలువిస్తున్నాం, ఆయన మాటలకు ఎంత విలువిస్తున్నాం? ఒకవేళ ఆ యొక్క మరి పలకలు మరలా దొరికితే, మరి అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు ఇప్పుడు. ఒకవేళ చేతి రాతలు, దేవుడి చేతి రాతలైన ఆ పలకలు దొరికితే, ఆన్లైన్లో ఆక్షన్ పెడితే, ఓపెన్ చేస్తే, హోల్ వరల్డ్కి ఆక్షన్ ఓపెన్ చేస్తే, ఐ బిలీవ్ క్రోర్స్, కొన్ని దేశాలు పోటీ పడతాయి, ఎన్ని మిలియన్ డాలర్స్ అయినా వెచ్చించి కొట్టాయి. మరి అది చాలా విలువైన దేవుని చేతి రాత, మన చేతి రాత కాదు, దేవుడి చేతి రాత. ఎంతో విలువగా చూస్తారు అట్లా. కానీ నాకు తర్వాత ఆలోచన వచ్చింది, ఒక వ్యక్తి ఆ 10 ఆజ్ఞలను కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనొచ్చు, కానీ అంతకన్నా ప్రశస్తమైన వ్యక్తి ఎవరు అంటే, ఆ 10 ఆజ్ఞలు
పాటించే క్రమములో ఎన్ని కోట్లు వదులుకున్నాడో, ఆ 10 ఆజ్ఞలకు లోబడే క్రమములో తన భవిష్యత్తు, తనకున్న అవసరాలు, తనకున్నటువంటి సుఖ సౌఖ్యాలు వదులుకున్నాడో ఆ వ్యక్తి ఇంకా గనుడు. అవునా కదా? 10 ఆజ్ఞలు కొనటం కాదండి గొప్ప, 10 ఆజ్ఞల కోసం అమ్ముడు పోవటం గొప్ప. 10 ఆజ్ఞల కోసం నీ జీవితాన్ని దారపోయటం. అయ్యో నన్ను వ్యభిచరించొద్దన్నాడు కాబట్టి నేను దీనికి వెళ్ళను, ఇది చేయను. అయ్యో నన్ను దొంగిలించొద్దన్నాడు కాబట్టి నేను ఇది చేయను. అయ్యో ప్రభు దినం ప్రశస్తమైంది, దాన్ని ఆరాధించడం కోసం నేను ఏమైనా చేస్తాను అంటే మోషే అది పగలగొట్టాడు. బాధాకరమైనదే, కానీ మోషే ఇలా అనుకుంటాడు, ఎస్ దోస్ టాంప్లెట్స్ వర్ ద వర్క్ ఆఫ్ గాడ్, రైటింగ్ వాజ్ ద రైటింగ్ ఆఫ్ గాడ్, బట్ ద వెరీ పర్పస్ ఆఫ్ గివింగ్ దోస్ టాబ్లెట్స్ వర్ ఆల్రెడీ రూయిన్డ్ బై పీపుల్. అవును, అవి దేవుని చేతి రాతలే, కానీ అవి ఎందుకు ఇచ్చాడో దాని యొక్క ఉద్దేశం ఆల్రెడీ మంట కలిసిపోయింది. ఇంకా వీటిని పగలగొట్టినా మరి అదో పెద్ద తప్పుగా ఏం పరిగణించబడదు. మొదటిది అది. రెండవది, దూడ బూడిద దాగించాడు. ఏం దాగించాడు? దూడ బూడిద దాగించాడు. 32వ అధ్యాయం 20వ వచనం. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. మోషే మామూలుడు కాదు. సో వెంటనే వచ్చాడు, దూడను చూశాడు, కోపం వచ్చింది. తీసుకురండి మంట పెట్టండి అన్నాడు. దూడను కాల్చేశారు, బూడిదయ్యేదా కాల్చారు. పక్కన ఉన్నాడు అనుకుంటారు, అమ్మయ్య అయిపోయిందిలే వదిలేస్తాడు అనుకున్నారు. వదల్లా, తీయండి బూడిదా అన్నాడు. బూడిదని తీయమంటున్నాడు ఏంటి? తీయండి బూడిదా అన్నాడు. కలపండి నీళ్ళల్లో అన్నాడు. ఏమోలే కొట్టుకుపోద్దని అనుకున్నాడేమోలే, నదిలో అనుకున్నారు. తీసుకురండి బిందెలతో, మరి జగ్గులతో, గ్లాసులతో తీసుకురండి, తాగండి రా అన్నాడు. వాళ్ళు తాగకపోయినా తాగురా తాగు. చిన్నప్పుడు పిల్లలు మరి బూస్ట్ చేసి ఇస్తే తాగకపోతే అమ్మ అట్ల కాడ పప్పు గుత్తి పట్టుకొని తాగురా, ఆడేమో తాగనంటాడు, తాగు. సో ఎంతమంది మరి వద్దన్నారో, ఎంతమంది బూడిద నీళ్లు తాగండి రా, తాగండి, తాగాల్సిందే అని తాగిచ్చాడు వాళ్ళ చేత. విలియం మెక్డొనాల్డ్ అనే భక్తుడు ఇలా అన్నాడు, perhaps a suggestion that our sins return to us as a bitter potion. పోషన్ అంటే కషాయం. ఒకవేళ పగలగొట్టడంలో ఒక ఉద్దేశం ఉంది, బూడిద నీళ్లు తాగించడంలో ఒక ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశం ఏంటంటే మనం చేసిన పాపాలే తిరిగి మనకు చేదు గుళికలుగా వస్తాయి, చేదు అనుభవాలను మిగులుస్తాయి. రిమెంబర్ వన్ థింగ్, ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఆర్ బిటర్ అండ్ అన్బేరబుల్. పాపము యొక్క పర్యావసానము చేదుగా ఉంటుంది, భరించలేనంత భయంకరంగా ఉంటుంది. అది చూపించాలనుకున్నాడు మోషే. తాగండి బూడిద నీళ్ళు. అర్థమైందా? ఎలా ఉంది? చేదుగుందయ్యా, మింగుడు పడుతుందా. అట్టే ఉంటుందిరా పాపం. పాపం చేస్తున్నప్పుడు రుచిగా ఉంటుంది, కానీ అది తిరిగి నిన్ను దెబ్బగొట్టినప్పుడు దాని చేదేంటో చూస్తావు. అప్పుడు నీకు అర్థమవుతుంది అది ఎంత ఘోరమైన పర్యావసానాలు తీసుకొచ్చిందో.